ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే చికెన్ చించుకన్ అనమాట, కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఇది రెండు రెడీ పెట్టాం. ఇట్లా ఆయిల్ కూడా వేసుకున్నాం, మూకుడు పెట్టేసుకుని చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్, చూడండి. అమ్మ వేస్తున్నారు చూడండి. సరిపడా ఆయిల్ కూడా వేసుకుని ముందు షెడ్ పెట్టి వేసుకుని దాంట్లో ఏంటంటే సరిపడా ఆయిల్ పోసుకుని ఆనియన్స్ వేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. పసుపు పొడి వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, స్పూన్ ఉన్నారా పసుపు అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వేస్తున్నారమ్మా. వేసుకుని పచ్చివాసన పోయేంతవరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ విధంగా ఫ్రై అవుతుంది, పచ్చివాసన పోయేంతవరకు ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు చికెన్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, చికెన్ చించుకలు అనమాట ఫ్రెండ్స్. ఇది కర్రీ చూడండి. చికెన్ కూడా మొత్తం అంతా ఈ విధంగా వేసుకోవాలి. దాంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, స్పూన్నర పైన వేసామన్నమాట. అన్నీ వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంతా కూడా ఈ విధంగా నలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, చింత చిగురు ఈ వాటర్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అదంతా కూడా ఇగిలిపోవాలన్నమాట. మూత పెట్టేస్తాం. కారం కూడా వేస్తాం చూడండి, సరిపడినంత. స్పూన్ ఉన్న రైస్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వేసి కలిపేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది వాటర్ కూడా పోసేస్తున్నాం చూడండి, గ్లాటెడ్ అంటే సరిపడినంత. ఫ్రెండ్స్ ఇది వాటర్ పోసాయి కదా, ఇదంతా కూడా ఇరిపోతూ రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా చింత చిగురిని ఈ విధంగా నలిపేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంతా కూడా ఈ విధంగా ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు మరుగుతుంది కదా వాటర్లో, ఇందులో ఏంటంటే ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న ఇలా వేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వేసి ఈ విధంగా కలుపుకుంటాం. ఇది ఏంటంటే గరం మసాలా దించేసే ముందు వేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూపించలేదు, కంప్లీట్ అయిపోయింది అనమాట. రైస్లోకి పాట చించుకు చికెన్ అన్నమాట. చూపించా